విశాఖపట్నం ఫీల్డ్ విజిట్లో భాగంగా విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలోను అదేవిధంగా విశాఖపట్నం రేంజ్ సంబంధించిన అన్ని జిల్లాలకు సంబంధించి పోలీసింగ్ తీరుతేనే ఎలా ఉంది, నేరాలు ఎలా జరుగుతున్నాయి, వాటికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, కేసులు డిస్పోజ్ ఎలా అవుతున్నాయి, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ముఖ్యంగా ఈ ఏరియాకి సంబంధించి 2-3 ప్రాధాన్యత అంశాలు ఉన్నాయి మనకి. ఒకటి వచ్చేసి గాంజా డ్రగ్స్ మాదక ద్రవ్యాల విషయంలో సమీక్షించడం, రెండవది కొంతకాలంగా విశాఖపట్నం పరిధిలో సైబర్ క్రైమ్స్ కొంచెం పెరగడం, ఇప్పుడే కాదు చాలా కాలంగా ఉంటుందండి. వాటిని ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, వాటిని కంట్రోల్ చేయడానికి ఏదైనా చర్యలు తీసుకుంటారు, అదేవిధంగా ఈ మధ్య జరిగినటువంటి కొన్ని సత్ఫలితాలు వచ్చినాయి ఇక్కడ, వాటి గురించి అన్ని కూడా చర్చించడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ మధ్య జరిగినటువంటి 2 ప్రమాదాలు అయితే అదేవిధంగా వేరే రాష్ట్రాల్లో జరిగినటువంటి ఈ మధ్య వెస్ట్ బెంగాల్ జరిగినటువంటి హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటన నుంచి అన్ని కూడా పూర్తిగా చర్చించడం జరిగింది. ఒక్కొక్క విషయం కొంచెం చెప్పేసి నేను తర్వాత మీరు అడిగిన ప్రశ్న సమాధానం. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలన గురించి ఏపీ రాష్ట్రాన్ని పూర్తిగా గంజాయి రహిత రాష్ట్రంగా చేయడం కోసం అనేక చర్యలు తీసుకుంటామని మీకు తెలుసు. ప్రత్యేకంగా క్యాబినెట్ సబ్ కమిటీ 5 మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం, అందులో భాగంగా కొన్ని చర్యలు తీసుకోవాలని ఆలోచించడం. ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని నేరాలు అయితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొన్ని మనం ఫోకస్డ్గా అటెన్షన్ పెట్టాము. అది ఎర్రచందనం కావచ్చు, నక్సలిజం కావచ్చు, ఫ్యాక్షనిజం కావచ్చు, రెండు చేసినప్పుడు ఏ విధంగా మనం కంట్రోల్ చేసాము. ఆ విధంగా ప్రత్యేకంగా యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది పెట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం. క్యాబినెట్ సబ్ కమిటీ దాన్ని స్టడీ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించాము. నా పక్కనే ఉన్నారు ఐజీ గారు ఆకే రవికృష్ణ అని, ఆయన పోస్టింగ్ ఇచ్చాం కానీ ఇంకా ఏఎన్టీఎఫ్ ఫామ్ కాలేదు కాబట్టి ఆయన ఐజీ ఏఎన్టీఎఫ్ అనలేదు. వేరే పోస్ట్ కింద చూపించి ఏఎన్టీఎఫ్కి సంబంధించినటువంటి దాన్ని రూపకల్పన చేయాలనేటువంటి టాస్క్ కూడా ఆయన కూడా జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కానీ ఒక గాంజాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినట్లయితే అది ఎక్కడ చేసినా కానీ డయల్ 112 కనుక డయల్ 100 ఏ విధంగా అయితే కంట్రోల్ రూమ్లో ల్యాండ్ అవుతుందో ఆ విధంగా ఏఎన్టీకి సంబంధించిన కంట్రోల్ రూమ్లో ల్యాండ్ అయ్యే విధంగా అది కూడా చర్యలు తీసుకుంటాం. 1972 సంబంధించి అన్ని జిల్లాల్లో ఇప్పుడు అనుసంధానం చేయడం, అవి పనిచేసే విధంగా చూడటం. గత ఇంకో 2 రోజుల్లో అది పూర్తయినట్లయితే ఏఎన్టీ ఫార్మేషను టోల్ ఫ్రీ నెంబర్ రావడం, అదేవిధంగా ఏఎన్టీతో పాటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఐఓలందరికీ, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్, దర్యాప్తు అధికారులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి, ఎందుకంటే ఈ ఎఫెన్స్లో జాగ్రత్తగా కనుక సీజర్ చేసి కరెక్ట్గా కనుక ప్రూవ్ చేసినట్లయితే చాలా కఠినతరమైన శిక్షలు ఉంటాయి. ఆ శిక్షలు వచ్చే విధంగా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ అన్ని విధాలు చేయడం ద్వారా 100 days యాక్షన్ ప్లాన్ పెట్టుకొని ముందు దాన్ని కంట్రోలబుల్ లెవెల్ తీసుకొచ్చేసి ఆ తర్వాత పూర్తిగా మాకు ఏ విధంగా అయితే ఒక ఆఫెన్స్లో దొరికితే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజ్ అంటే ముందు ఎవరి దగ్గరికి వెళ్ళబోతుంది, ఆ తర్వాత ఎక్కడి నుంచి సోర్స్ ఏంటి అని చెప్పి చూడటం, ఇవన్నీ చేయాలని చెప్పి ఆలోచన జరుగుతూ ఉంది. అదేవిధంగా గంజా విషయంలో ముఖ్యంగా సాగుని అరికట్టాలి. ప్రస్తుతం సోయింగ్ సీజన్ చూస్తూ ఉన్నాం, మంచి వర్షాలు పడుతూ ఉన్నాయి. సో ఈ సమయంలో నాట్లేసే సమయం కాబట్టి అది గంజాయి వేయకుండా ప్రత్యామ్నాయమైనటువంటి సీడ్స్ ఇప్పటికే చాలా ఏఎస్ఆర్ జిల్లాలో ముఖ్యంగా అభివృద్ధి ఇవ్వడం జరిగింది. ప్రత్యామ్నాయ
పంట ఏర్పాట్లు చేయడం, అదేవిధంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమం చేయడం ద్వారా అది స్కూల్స్, కాలేజెస్, పిల్లలు, పెద్దవాళ్ళు అందరిలో కూడా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేయడం ద్వారా దీన్ని అరికట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ప్రభుత్వం తరఫున. అదేవిధంగా పోలీసులు ప్రత్యేకంగా టాస్క్ ఇచ్చారు. దీన్ని మేము కంప్లీట్ చేసి టాస్క్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేసి వీళ్ళని త్వరలో ఏపీని గంజా రహిత రాష్ట్రాన్ని చేయడానికి అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని మేము తెలియజేసుకుంటా ఉన్నాము. అదేవిధంగా సైబర్ క్రైమ్ విషయంలో మీకు తెలుసు కొన్ని ప్రత్యేకమైన ఛాలెంజెస్ ఉన్నాయి, కొన్ని సవాళ్ళు ఉన్నాయి వాటిని ఇన్వెస్టిగేట్ చేయడంలో. ఎందుకంటే నేరస్తుడు ఎక్కడున్నాడో తెలియదు, ఎక్కడున్నా కానీ ఒక విధంగా చిన్న చిన్న ఎర వేసి విక్టిమ్స్ని మాయలో పడేసి మీకు ఏదో పార్సిల్ వచ్చింది, ఏదో బాంబే క్రైమ్ బ్రాంచ్ మాట్లాడుతున్నాను ఇంకో విధంగా చెప్పి, లేకపోతే ఇంకో విధంగా వాళ్ళ ఇంటిగా లొంగ తీసుకొని కొన్ని కొంతమంది మహిళలతో మాట్లాడించి తర్వాత బ్లాక్మెయిల్ చేయడం అయితే ఇవన్నీ మధ్య జరిగిపోతున్నాయి, బాగా పెరిగిపోతున్నాయి ఈ మధ్య. అదేవిధంగా ఇంతకుముందు జరుగుతున్నటువంటి ఓటీపీ క్రైమ్స్ ఇంకా దొరుకుతూనే ఉన్నాయి ఎప్పటికి కూడాను. ఈ సైబర్ క్రైమ్ అరికట్టడం కోసం ఏం చేయాలి, ఏ విధంగా అయితే రోడ్డు యాక్సిడెంట్ అప్పుడు గోల్డెన్ అవర్లో చేసినట్లయితే మనం కాపాడగలుగుతాం, ప్రాణాలు కాపాడగలుగుతాం అని చెప్పినట్టే ఇక్కడ కూడాను గోల్డెన్ అవర్లో మా దగ్గరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఎఫ్ఐఆర్ జరిగిన మీరు బట్టి వెంటనే పోలీసు సమాచారం ఇచ్చినట్లయితే ముందు ఏదైతే డబ్బులు వీటి దగ్గర పోయినాయో వాటి ముందు బ్యాంక్ అకౌంట్ అక్కడ ఫ్రీజ్ చేయించేసి తర్వాత లీగల్గా అన్ని స్టెప్స్ తీసుకొని విక్టిమ్ డబ్బులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. సో దాని గురించి కూడా ఈ మధ్య ఐ థింక్ లాస్ట్ మంత్ ఎంత కోటి రూపాయలు 4.5 కోట్లు ఈ మధ్య సైబర్ క్రైమ్లో విక్టిమ్స్ ఎవరైనా వాళ్ళందరికీ ఇప్పించడం జరిగింది. సో అవన్నీ కూడాను మిగతా రాష్ట్రాలకి అన్ని చోట్ల కూడా చేసి ఇంప్లిమెంట్ చేసి ముఖ్యంగా గోల్డెన్ అవర్లో మాకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు మేము అందరినీ కోరుతున్నాము. పొరపాటు జరిగిందేదో తెలుసో తెలియకో అమాయకంగా మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే డబ్బులు కనుక ట్రాన్స్ఫర్ చేసినట్టు మనం చెప్తే ఇమ్మీడియట్గా చేయడానికి ప్రయత్నిస్తాము. ఈ విషయంలో మీకు ప్రత్యేకంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఒక వారం రోజుల క్రితం హోమ్ డిపార్ట్మెంట్ సమీక్ష చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాలో కూడా ప్రస్తుతం మనకి 3 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఒకటి సిఐడిలోను, తర్వాత వైజాగ్లోను, విజయవాడ మాత్రమే ఉన్నాయి. ప్రతి జిల్లాలో కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టాలని చెప్పి ప్రతిపాదించినప్పుడు వెంటనే అంగీకరించారు. వీళ్ళని త్వరలో ప్రతిపాదన పంపించి ప్రతి జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ చేయడం ద్వారా అదేవిధంగా ప్రతి పోలీస్ స్టేషన్లో కానీ అట్లీస్ట్ సబ్ డివిజన్ లెవెల్లో ఒక చిన్న టీం తయారు చేసి ఏదో అక్కడ అఫెన్స్ చేసినట్టయితే నార్మల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినప్పటికీ వాటి తొందరగా ఇన్వెస్టిగేట్ చేసి అమౌంట్ రికవర్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సో సైబర్ క్రైమ్ మీద ప్రత్యేక దృష్టి కూడా పడాలని చెప్పి నేను ప్రత్యేకంగా అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా కూడా అది మర్డర్ కావచ్చు, కొట్లాడ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏది జరిగినా కూడాను ఇమ్మీడియట్గా మేము ఎఫ్ఎస్ఎల్ టీము, క్లూస్ టీము, అవసరమైన చోట్ల డాగ్ స్క్వాడ్కి అన్ని పంపించడం ద్వారా సైంటిఫిక్గా కేసు దర్యాప్తు చేసి పారదర్శకంగా దర్యాప్తు ఉండాలని చెప్పి మంచి రిజల్ట్స్ రావాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. దాన్ని కూడా ప్రత్యేకమైన కార్యాచరణ పథకం ఆల్రెడీ అమలు చేస్తూ ఉన్నాము. త్వరలో రాబోయేటువంటి వినాయక చవితి సందర్భంగా ఈ అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు ఎవరికైనా కానీ మండపాల నిర్మాణం నుంచి పెట్టుకునే వాళ్ళకి కొన్ని దిశానిర్దేశం చేయడంతో పాటు వాళ్ళకు కొన్ని గైడ్ లైన్స్ ఇస్తాము. దాంతోపాటు అప్లై చేసేవాళ్ళు ఆన్లైన్ అప్లై చేసినట్లయితే ఏ విధంగా వీలైతే ఫాస్ట్గా ఆన్లైన్ అప్లై చేస్తే 4 చోట్ల తిరిగే పని లేకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా త్వరగా ఇవ్వడం చెప్పి ఐటీ శాఖ ఆలోచించడం, ఐటీ శాఖ మంత్రి గారు కూడా చెప్పారు, అదేవిధంగా హోంమంత్రి గారు కూడా చెప్పారు. దాని ప్రకారం దీన్ని కూడా వీళ్ళ త్వరలో ఇవాళ బహుశా రెడీ అయిన ఉంటుంది. వాళ్ళు ఒకసారి టెస్ట్ చెక్ చేసి రేపటికి దీన్ని ఖచ్చితంగా లాంచ్ చేస్తామని చెప్పి తెలియజేస్తాము. ఇది కూడా వీళ్ళంత త్వరలో ఇవాళ కంటే ఎక్కువ రెడీ అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్య కొన్ని ఏటీఎం థెఫ్ట్స్ జరిగినాయి. వాటికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అంటే అనంతపూర్లో మన 2 గ్యాంగ్లు దొరికినాయి. వాటితో పాటు ఇక్కడ జరిగిన అఫెన్స్ ఉంచుకున్నాడు. ప్రస్తుతం మన టీమ్స్ కొన్ని బయట రాష్ట్రాల్లో ఉన్నాయి, అక్కడ పట్టుకొని ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని వాటిని ఇంటెక్ట్ చేయడానికి అన్ని విధాలు ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా నేను చెప్పినట్టు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్, ఇండస్ట్రియల్ సేఫ్టీ విషయం అయితేనేమి, హాస్పిటల్ సేఫ్టీ విషయంలో కూడా విధాలు చర్యలు తీసుకుంటాం. సో ఏది అయినప్పటికీ నేను చెప్పేది ఏంటంటే ప్రజలకి పోలీసింగ్ తరఫున ఏ విధమైనటువంటి శాంతి భద్రతల విషయంలో కానీ ఏదైనా కానీ మరింత మెరుగైన సేవలు అందించి
ప్రజలకు వీలైనంత చట్టానికి లోబడి పనిచేస్తూ అన్ని విధాలా కరెక్ట్గా పనిచేసి మంచి ప్రజలకు జవాబుదారితంగా ఉండాలని చెప్పి అందరూ కూడా తెలియజేస్తాము. ఆ విషయంలో మేము ఖచ్చితంగా పోలీస్ తరఫున కూడా ఆ దిశలో పనిచేస్తామని అందరూ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్ ఇప్పటికే స్టేట్